మీరు ఒక స్త్రీ కాబట్టి చెప్తున్నాను. స్త్రీకి గౌరవమే లేని కాలంలో సతీ సహగమనాల పేరట ఎందరో స్త్రీలను చిదిమేసినటువంటి చరిత్ర మన దేశానికి ఉంటుండగా, రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి పోరాడి స్త్రీకి విలువను తెచ్చి, స్త్రీ తప్పకుండా చదవాలని యూనివర్సిటీస్ కట్టి స్త్రీకి కావలసిన గౌరవాన్ని పెంచింది విలియం కేరీ, ఒక క్రైస్తవుడు. భారతదేశానికి క్రైస్తవుడి వల్ల అగౌరవం ఏమీ ఏర్పడలేదు. పైగా భారతదేశం క్రైస్తవ సేవ వల్ల లబ్ధి పొందింది. ఈనాడు మన దేశంలోని అగ్రనాయకులు అనేకులు క్రైస్తవ మిషనరీ స్కూల్స్లో చదివి ఎదిగిన వారే. అయితే మీరు ఇంకొక నింద కూడా వేశారు. సో మన దేశంలోకి ఎప్పుడు క్రిస్టియానిటీ వచ్చింది? ఎప్పుడైతే మన దేశంలోకి చొరబాటుదారులైనటువంటి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు క్రిస్టియానిటీ కూడా వచ్చింది. పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు వీరందరూ మన దేశానికి వచ్చినప్పుడు వారితో క్రైస్తవం వచ్చిందని. లేదు, మరలా పొరపాటు అభిప్రాయం. క్రైస్తవ్యం మొట్టమొదటి శతాబ్దంలోనే, ప్రారంభ శతాబ్దంలోనే తోమా అనే యేసుక్రీస్తు శిష్యుని వల్ల వచ్చింది. మీరు చరిత్రను గమనిస్తే మీకు అర్థమవుతుంది. అప్పటికి మన దేశానికి ఏ బ్రిటిష్ వారు రాలేదు. ఇక రెండో విషయం ఏమిటంటే, బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 70 ఏళ్ల పాటు ఏ క్రైస్తవ సువార్థికుని, మిషనరీస్ని మన దేశంలోనికి రానివ్వలేదు. ఎందుకు రానివ్వలేదో తెలుసా? వారు ఈ బ్రిటిష్ వారిని గద్దించారు, వారికి వాతబెట్టినట్లుగా మాట్లాడారు. మీరు దేవునికి విరుద్ధంగా, గ్రంథానికి విరుద్ధంగా, విశ్వాసానికి విరుద్ధంగా ఇంకొక దేశాన్ని మీ ఆధిపత్యంలోనికి తీసుకుంటున్నారు. అక్కడ మీరు అరాచకాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని గ్రంథం చెప్తుంది. మీరు తప్పు చేస్తున్నారని సువార్థికులు వారికి వాత పెడుతూ వచ్చారు. ఈ కారణం చేత వీరొస్తే వారి పప్పులు ఉడకవని చెప్పి వారిని రానివ్వలేదు. 70 years మన ఇండియాలో గాస్పెల్ జరగలేదు. సువార్థికుల్ని, మిషనరీస్ని రానివ్వలేదు. కాబట్టి వాళ్ళతో పాటు రాలేదు. వాళ్ళ తర్వాత వచ్చి భారతీయ జనులందరికీ కూడా క్రైస్తవ మిషనరీస్ సహాయం చేశారు. ఇంకొక మాట చెప్తాను సిస్టర్, మీరు ఈ మాట గమనించండి. భారతదేశానికి స్వతంత్రం కొంచెం ఒక మెట్టు త్వరగా రావడానికి కూడా ఒక క్రైస్తవ బ్రిటిష్ పౌరుడు కారణమయ్యాడు. ఆయన పేరు ఏవో హూమ్. గాంధీజీ గారితో ఇలా గుంపులుగా ఉద్యమం చేస్తే మిమ్మల్ని వారు లెక్క చెయ్యరు. మీరు గుర్తింపు కలిగిన ఒక సంస్థగా మారితేనే మిమ్మల్ని మా దేశం గుర్తిస్తుంది అని చెప్పి ఒక రాజకీయ పార్టీ పెట్టమని సలహా ఇచ్చింది ఏవో హూమ్. మీరు ఇప్పుడే నేను చెప్తుండగా మీ స్మార్ట్ ఫోన్లో కాంగ్రెస్ పార్టీ స్థాపకులు ఎవరో మీరు సెర్చ్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఏవో హూమ్ ఒక బ్రిటిష్ పౌరుడు అయినా సరే భారతదేశానికి జరగాల్సిన మేలు కోసం ఆలోచించాడు. కాబట్టి క్రైస్తవ్యము ఏ దేశానికి నష్టం చేయలేదు. క్రైస్తవ్యంలో ఉండి కొందరు దుర్మార్గులు ఉన్నారు. ప్రతి మతంలో ఉన్నారు. ప్రతి పొలంలో కలుపు ఉంది, పొలమంతా కలుపు కాదు. నేను ఎప్పుడు చెప్పే మాటే. అలాగే ప్రతి మతంలో కూడా ఉన్నారు. అంతెందుకండి, మేరా భారత్ మహాన్ అంటూనే బ్రాందీ బెల్ట్ షాపుల వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసేది మంచా చెడా మీరు చెప్పండి. వాళ్ళ పొట్ట కోసం వారు ఎన్నో రకాల మంచి వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ఇంకొందరు తాగుబోతులు అవడానికి ఇవి కారణం కాదా? మేరా భారత్ మహాన్ అంటూనే, నా దేశం గొప్పదని ప్రతిజ్ఞలు చేస్తూనే తప్పుడు వ్యాపారాలకు, కల్తీ వ్యాపారాలకు సంతకాలు పెట్టేది ఎవరు? బ్లాక్ మనీ వెనక దాచుకునేది ఎవరు? మీరు చెప్పండి. మన సాంప్రదాయాలు, మన దేవీ దేవతల్ని అగౌరవపరుస్తున్నారని చెప్పి లేని మాటలు పలుకుతున్నాం. తప్పు. ఏది ఎక్కడ ఏం జరిగినా అక్కడి సందర్భము, అక్కడి పరిస్థితులు, అక్కడి మనుషులు, వారి ఆలోచన విధానాలు కారణాలు అవుతాయి. అంతేకాని దేవుడు, గ్రంథం కారణం అవ్వదు. ఇకపోతే పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరి మీద ఉద్యమం చేయమన్నాడో, ఎవరెవరి మీద యుద్ధం చేయమన్నాడో, ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. కరుణాకర్ సుగుణ గారికి ఆ విషయాలు అర్థం కాక తమ అపార్థాన్ని సమాజంలోనికి పంపించారు. అవే మాటలు మీరు మాట్లాడుతున్నారు. అందుకే ఆయన రాసిన పుస్తకాలకి ప్రతి ఒక్కదానికి పరిపూర్ణమైన సమాధానం ఇవ్వడానికి డబ్ల్యూసీఎం ఇప్పటికీ సిద్ధపడింది. కాబట్టి విషయం అది. ఎవరు కూడా ఎవరిని కించపరచరు, ఎవరిని ఇంకొకరిని అగౌరవపరచరు. క్రైస్తవుడు ఎప్పుడు ఆ పని చెయ్యడు. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్సు వాసులారా మీ భక్తి గొప్పదని గౌరవించాడు. అది క్రైస్తవ్యం. దానికి భిన్నంగా ఎవరైనా ప్రవర్తిస్తే అది క్రైస్తవ్యం కాదు, వారి స్వభావం. అది మనుషుల స్వభావాన్ని బట్టి మీరు క్రైస్తవులను అనడానికి లేదు, క్రైస్తవ్యాన్ని అనడానికి లేదు. ఆ మాటకొస్తే మనుధర్మశాస్త్రం వల్ల జరిగినటువంటి దుర్మార్గం, అరాచకం మీకు బాగా తెలుసు. ఇప్పుడు అంటారు అప్పుడున్న పెద్దలు వారు కొంత మూర్ఖులై వారి స్వలాభం కొరకు చేసిందే కానీ ఇది మా మతంతో సంబంధం లేదని కూడా అనేస్తారు సింపుల్గా. దేన్నైనా